హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎబిటివి. ఈ వీడియోలో మనం ముస్లిమ్స్లో ఉన్న షియా వర్గానికి అసలు సున్నీ వర్గానికి ఉన్న తేడాలు ఏంటి, ఆ రెండు వర్గాలకు ఉన్న మతపరమైన వివాదాలు ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో ఉన్న పెద్ద మతాల్లో ఇస్లాం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ముస్లింలు ఉన్నారు. అంటే ప్రపంచ జనాభాలో సుమారు 26% ముస్లింలే ఉన్నారు. ఇస్లాంలో రెండు ప్రధాన వర్గాలు ఉంటాయి. అవి సున్నీ ఇంకా షియా. ఇద్దరు కూడా ఈ రెండు వర్గాలు కూడా అల్లాను ఒకే దేవుడిగా నమ్ముతారు. కానీ కొన్ని విషయాల్లో ఈ రెండు వర్గాలకు మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. అవేంటంటే అసలు అవి ఏంటి, సున్నీ షియా ఎలా ఏర్పడ్డాయన్నది చూద్దాం. మహమ్మద్ ప్రవక్త మరణించిన తర్వాత ముస్లింలకు నాయకత్వం ఎవరు వహించాలి అనే విషయంలో తేడాలు వచ్చాయి. కొందరు ఆయన సన్నిహితుడైన అబూ బకర్ నాయకత్వాన్ని సమర్థించారు. వీరిని సున్నీలు అంటారు. మరికొంతమంది ప్రవక్త అల్లుడైన అలీ ఇబ్న్ అబీ తలీబ్ అనే అతన్ని నిజమైన వారసుడని నమ్ముతారు. వీరిని షియాలు అంటారు. ఆ తర్వాత జరిగిన బ్యాటిల్ ఆఫ్ కర్బాలా తర్వాత ఈ విభజన మరింత బలపడింది. ప్రస్తుతం ముస్లింలలో 85 నుంచి 90% మంది సున్నీలు ఉన్నారు. షియాలు సుమారు 10 నుంచి 15% వరకు ఉంటారు. వీళ్ళిద్దరికీ వారు పాటించే ఆచారాల్లో తేడాలు ఉంటాయి. ఆ తేడాలు సున్నీలు షియాలు ఇద్దరు ఖురాన్ను అల్లాను నమ్ముతారు. కానీ ప్రార్థనా విధానంలో కొంత తేడా ఉంటుంది. అవేంటంటే సున్నీలు రోజుకు 5 సార్లు వేరువేరు సమయాల్లో నమాజ్ చేస్తారు. వారి ప్రార్థనలో చేతులు కట్టుకుని ప్రార్థిస్తారు. షియాలు కూడా 5 సార్లు నమాజ్ చేయాలి, కానీ కొన్ని సమయాల్లో 2 ప్రార్థనలను కలిపి 3 సార్లు చేస్తారు. వీరు చేతులు వదిలి ప్రార్థిస్తారు. ఇక షియాలు నమాజ్ సమయంలో నుదుటిని పెట్టుకునేందుకు చిన్న మట్టి బెళ్ళ, దీన్ని తుర్బా అని అంటారు, దాన్ని ఉపయోగిస్తారు. అలాగా అజాన్ చెప్పే విధానంలో కూడా కొద్దిపాటి తేడాలు ఉంటాయి. మసీదుల నిర్మాణంలో కూడా చిన్న చిన్న మార్పులు కనిపిస్తాయి. వీళ్ళ మసీదులు వేరే రకంగా ఉంటాయి, షియాల మసీదులు వేరే రకంగా ఉంటాయి. అలాగే భారతదేశంలో సున్నీలు షియాలు ఒకరి మసీదుకు ఇంకొకళ్ళు వెళ్తారు, కానీ ప్రార్థన మాత్రం తమ తమ పద్ధతుల్లోనే చేసుకుంటారు. ఇక ఇమాముల గురించి భావన, సున్నీలలో ఇమాం అంటే మసీదులో ప్రార్థన చేయించే వ్యక్తి. షియాలలో ఇమాం అంటే దైవ జ్ఞానం కలిగిన పవిత్ర నాయకుడు. షియాలు ప్రవక్త వారసులైన 12 మంది ఇమాములను గౌరవిస్తారు. వారికి మొహరం చాలా ముఖ్యమైన పండుగ. హుస్సేన్ ఇబిన్ అలీ కర్బలా యుద్ధంలో మరణించిన రోజును షియాలు ఎంతో దుఃఖంతో స్మరించుకుంటారు. సున్నీలు కూడా గౌరవిస్తారు, కానీ అంత తీవ్రంగా పాటించరు. అలాగే వీరి వివాహ విషయంలో కూడా తేడాలు ఉంటాయి. సున్నీ షియా ఇద్దరు నిఖాను పెళ్లిని పవిత్ర ఒప్పందంగా భావిస్తారు, కానీ షియాల్లో ముతానిఖా అనే తాత్కాలిక వివాహాన్ని అనుమతిస్తారు. ఇది ఒక నిర్ణీత కాలం వరకు ఉండే ఒప్పంద వివాహం. సాక్షుల విషయంలో కూడా కొంత తేడా ఉంటుంది. అలాగే ఇద్దరి మధ్య వాళ్ళు వేసుకునే దుస్తుల్లో కూడా తేడాలు కనిపిస్తాయి. షియా మౌలానాలు తలపాగా ధరిస్తారు. సయ్యద్ వంశానికి చెందిన వారు నల్ల తలపాగా, ఇతరులు తెల్ల తలపాగా ధరిస్తారు. అలాగే సున్నీ ఇమాములు సాధారణంగా తెలుపు తలపాగా లేదా టోపీ ధరిస్తారు. మొహరం నెలలో షియాలు నల్ల దుస్తులు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. సున్నీలు అయితే తెలుపు లేదా ఆకుపచ్చ రంగుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అలాగే ఇరు వర్గాల మహిళలు హిజాబ్ని ధరిస్తూ ఉంటారు. ఇరాన్ వంటి దేశాల్లో మహిళలు చాదర్ అనే నల్లటి వస్త్రం వేసుకుంటూ ఉంటారు. అయితే షియాలు ఎక్కువగా ఉన్న దేశాలు, షియా ముస్లింలు ఎక్కువగా ఉన్న దేశం ఇరాన్. అక్కడ 90% పైగా షియాలే ఉంటారు. అలాగే ఇరాక్, బహ్రెయిన్,
అజర్బైజాన్ దేశాల్లో కూడా షియాలు చాలా మెజారిటీ షియా వర్గానికి చెందిన వాళ్ళు నివసిస్తూ ఉంటారు. ఇండియా, పాకిస్తాన్, లెబనాన్, యెమెన్, కువైట్ వంటి దేశాల్లో కూడా వీళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అలాగా ఇతర వర్గాల్లో సున్నీలు, షియాలు కాకుండా ఇస్లాంలో ఇతర వర్గాలు కూడా ఉంటాయి. సూఫీలు ప్రేమ ద్వారా అల్లాను చేరవచ్చని నమ్ముతూ ఉంటారు. అహ్మదీయ, ఇబాదీ, వహాబీ వంటి వర్గాలు కూడా ఉన్నాయి. ఒమన్లో ఇబాదీలు మెజార్టీగా ఉంటారు. వహాబీలు ఇస్లాం ఆచరణను చాలా కఠినంగా పాటించాలని భావిస్తూ ఉంటారు. వీరిని ఎలా గుర్తించవచ్చు అనంటే వారి పేర్ల ద్వారా వాళ్ళు ఏ వర్గానికి చెందిన వాళ్ళు అనే విషయాన్ని గుర్తించవచ్చు. సున్నీ, షియా ఇద్దరూ కూడా మహమ్మద్, అహ్మద్, ముస్తఫా వంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ షియాలు అలీ, హుస్సేన్, జాఫర్, రిజా, ఫాతిమా, జైనబ్ వంటి ఇమాముల కుటుంబానికి చెందిన పేర్లు ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు. సున్నీలు అబూబకర్, ఉమర్, ఉస్మాన్ వంటి ప్రవక్త అనుచరుల పేర్లు కూడా పెట్టుకుంటూ ఉంటారు. సిద్దికి, ఫారూఖీ, ఉస్మానీ వంటి ఇంటి పేర్లు ఎక్కువగా సున్నీల్లో కనిపిస్తూ ఉంటాయి. మొత్తానికి సున్నీలు మరియు షియాలు ఒకే మతానికి చెందినవారు, కానీ చరిత్ర, ఆచారాలు, నాయకత్వం విషయంలో ఈ పైన పేర్కొన్న తేడాలు కనిపిస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.